ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకోస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకోస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందునా, మేఘములు కమ్మియున్నాటి లోకమందునా,
చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోకదాహమును తీర్చు దివ్యనాదియే, ఈ లోకదాహమును తీర్చు దివ్యనాదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకోస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari balaka bati nashla Praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభువే మనందరిని బలపరిచిన ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరూ దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమైన నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
మన ప్రభువును స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞత, స్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలము ఆరోపించు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆమేన్. అందరం కూర్చుందాం. తలలు వంచండి. ఆశీర్వాదం ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా, కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించుదురుగాక. ప్రభు తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ప్రభు నందు వందనములు. ప్రభుకు స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ యూట్యూబ్ ద్వారా కూడా చూచుచున్న వారందరికీ ప్రభు పేరిట మరి శుభాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను. సత్యవాక్యంలో పరలోకపు తండ్రి ఆయన యొక్క ప్రజలకు శుభవార్త పంపడం మనం చూస్తూ వస్తున్నాం. ఈ సెండ్ ద గుడ్ న్యూస్ అండ్ గుడ్ మెసేజ్. తన యొక్క వాక్యాన్ని, తన యొక్క వార్తను ఆయన తన ప్రజల వద్దకు పంపుతూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరీక్షించి చూస్తే ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజల యొక్క నిర్లక్ష్యాన్ని సహించలేదు. ఎక్కడ లేదా ఎప్పుడు ఆయన ప్రజలు తప్పిపోతూ వచ్చారు. వారి జీవితాలు ఎక్కడ తొట్టిల్లిపోయాయో అప్పుడు దేవుడు వారిని పలకరిస్తూ వచ్చారు. వారి యొద్దకు ప్రవక్తలను పంపుతూ వచ్చారు. బైబిల్ సెలవిస్తుంది, నేను పెందల కడనే లేచి ప్రవక్తలను మీ యొద్దకు పంపుచు వచ్చినాను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ప్రవక్తల ద్వారా ఆయన ఎందుకు హెచ్చరిక చేశానంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజలు ఒకవేళ దేవుణ్ణి ఆజ్ఞలను విడిచిపెట్టి జీవిస్తే వారు పాపంలో పడిపోతారు. వారి యొక్క అతిక్రమాల వలన శత్రు వారిని ఇంకా బలహీనపరుస్తాడు. ఈ మాటలు వింటున్న మీలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఆయన యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నవారైతే అందుని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ మీలో ఎవరైనా తప్పిపోయి ఉంటే, ఎవరైనా మీ యొక్క జీవితాలలో ఆయన యొక్క ఆజ్ఞలను పెడచెవిన పెట్టి ఏం పర్వాలేదులే అనే నిర్లక్ష్యం కలిగి ఉంటే ఆలోచించండి ఒకసారి. ప్రపంచం ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోతుంది. ఆయన దయచేత మనలా బయటికి వస్తాం. లోకంలో జీవిస్తున్న మనం ప్రమాదంలో పడిపోతున్న మనుషుల మధ్యలో ఉంటూ అపాయాల్లో చిక్కుబడుతున్న వారిని చూస్తూ లోకానికి సంభవించే శ్రమలలో పాలు పొందుచు మరలా అలా బయటికి వస్తానే ఉన్నాం. ఆయన దయచేత దేవునినైనాను, దేవుని యొక్క వాక్యాన్నైనాను, దేవుని యొక్క దయనైనాను ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే
దేవుని యొక్క వాక్యం మరలా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నేను పెందల కడనే లేచి ప్రవక్తలను మీ వద్దకు పంపుచు వచ్చినాను, మీరు నా మాట వినిన వారు కారు. ఆరాధనకు రావటం ఒక ఎత్తు అయితే, దేవుని యొక్క మాటల్ని ఆలకించటం, హృదయాలలో భద్రపరచుకోవటం, దానిని అనుసరించటం, ఈ మాటలు నాకే అని భయపడటం చాలా ప్రాముఖ్యమైన మెట్టది. ఇది నాకు కాదు, నా పక్కన కూర్చున్న ఆయనకి. నేను అలా లేను, ఇదిగో ఈవిడ నా పక్కన కూర్చుంది, నా వెనకాల కూర్చున్నారు, నా ముందు కూర్చున్నారు అని మనుషుల వైపు చూసారా, నీవు గురిటితనంలో నుండిపోతావు నా సహోదరి, నా సహోదరుడా. మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని మనం తీసేసుకోగలిగితేనే ఎదుటివారి కళ్ళలో ఉన్న నలుసుని మనం తేలికగా తీసివేయడానికి మనకు చూపు, ఆత్మ సంబంధమైన చూపు స్పష్టంగా కనబడుతుంది. ఈ మాటలు నాకే అని తీసుకోండి. ఒకవేళ మీరు తొట్టుపాటు పడిపోయి ఉంటే ఇక మీదట నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడైనాను అనే మాటతో ప్రారంభిస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. ఇప్పుడైనాను దేవుడు ఆ మాటను వాడారు. ఇంత జరిగినను అనే మాటను కూడా వాడారు. ఇంత మటుకు చాలును అనే మాటను కూడా వాడారు. ఇప్పుడైనాను ఇంత జరిగింది. ఏమాత్రం కూడా భక్తులు లేకుండా నిర్లక్ష్యమైపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్నారు. మొదటి వారు వారిలో మత్తులైపోయిన వారు, లేదా మొదటి వారు మనం క్రమంలో చూస్తున్నట్లయితే పెద్దలారా, పెద్దలకు చెప్తున్నారు ఆయన. రెండోది మత్తులారా, మూడోది యాజకులారా, నాలుగోది నా దేవుని యొక్క పరిచారకులారా. పెద్దలారా మీరు ఈ పని చేయండి, మత్తులారా మీరు ఈ పని చేయండి, యాజకులారా మీరు ఈ ధర్మాన్ని నిర్వహించండి, దేవుని పరిచారకులారా మీరు ఈ బాధ్యతను నెరవేర్చండి. లేకపోతే వినండి ఏం జరగబోతుందో. మొదటి తరంగం ఫస్ట్ వేవ్ కరోనా, రెండో తరంగం సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా మన కళ్ళ ముందు వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పటికి చాలా నష్టాలు జరిగి ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఆందోళన. మన జీవితాలలో కూడా కొన్ని విధాలైన కలవరాలు, తొందరపాట్లు, భయాలు, ఏదో తెలియని దిగులు, చింత, నిరాశ, నిస్పృహ, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమాధానం లేని కారణంగా, క్షేమం, భద్రత, కాపుదల ఎక్కడ లోకంలో దొరకని కారణంగా, ఎక్కడ నేను దాక్కుంటే నన్ను నేను కాపాడుకోగలను, ఎక్కడ నిన్ను నీవు కాపాడుకోలేవు, నిన్ను దేవుడు కాపాడితే తప్ప. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టని ఎడల అని బైబిల్ హెచ్చరిస్తుంది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఇల్లు కట్టాలన్నా ఆయనకే సాధ్యం. ఆత్మ సంబంధమైన ఇల్లు, సంఘాన్ని కట్టడం ఆయన స్వాధీనంలో ఉన్నది. పాత నిబంధన సమాజాన్ని ఆ ప్రకారంగా ఆయన పోగు చేశారు, విడుదల చేశారు, సమకూర్చారు, కట్టారు. కొత్త నిబంధన సంఘాన్ని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలన కన్నారు, కొన్నారు, సంపాదించారు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని ఆయన వ్రాయించారు. ఆ రక్తంలో ఆయన ప్రజలను ఆయన కని పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన కడుతూ ఉన్నారు. పట్టణమును కాపాడాలన్నా నీ ఇంటిని ఆయన కాపాడుతున్నారు. నీ ఇల్లు ఆయన కట్టారు, నీ ఇల్లు ఆయన కడుతున్నారు, నీ ఇల్లు ఆయన కట్టబోతున్నారు. పడగొట్టుకునే ప్రయత్నం ఆయన ఒక్కొక్క రాయి అమరుస్తూ ఉంటే, నువ్వు ఒక్కొక్క రాయి తీసేసుకుంటా ఉంటే, వినండి వాక్యం జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. నీవు ఒక్కొక్క రాయి ఆయన అమరుస్తూ ఉంటే, నువ్వు తీసేస్తూ ఉంటే ఆయన ఏం చేయగలరు?
ఆయన నిన్ను వెంబడిస్తూ ఉంటే, నువ్వు లోకాన్ని వెంబడిస్తూ ఉంటే, పాపాన్ని వెంబడిస్తూ ఉంటే ఆయన ఏం చేయగలరు? రాదగిన విధంగా ఆయన సన్నిధికి నీవు వచ్చి కూర్చొని ఆయన వాక్యం విని నువ్వు చేసేదంతా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన ఏం చేయగలరు? రోషం కలిగిన దేవుడు ఆయన. తిరిగి ఉద్యోగాలకు తలుపులు తెరిచింది ఆయనే. కరోనా తగ్గినందువలనే మనలా కర్ఫ్యూలు సడలింపులోకి వచ్చాయి, లాక్డౌన్లు ఎత్తివేయబడ్డాయి. కరోనా తగ్గడం అని ఆ రోగంతో రోగాన్ని గద్దించింది ఎవరు? ప్రపంచంలో ఉన్న పరిస్థితులను మార్చగలిగిన వారు ఎవరు? ప్రకృతిని శాసించే పరిశుద్ధుడైన పరమ ప్రభువే కదా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. అందుకే కదా నీవు ఈరోజు ఉద్యోగానికి వెళ్ళగలుగుతున్నావు, కాబట్టి కదా నీవు వ్యాపారానికి వెళ్ళగలుగుతున్నావు, కాబట్టి కదా సంఘంలో ఆరాధనలు మళ్ళా మొదలయ్యాయి. ఒకవేళ ఆయన కరోనాని ఇంకా కొంతకాలం ఉండమని ఆజ్ఞాపించుంటే ఎవరు ఏం చేయగలరు? మందులు వేసుకున్న వాళ్ళు సహితము కోలుకోలేకపోయారు. గుర్తుందా మీకు? ఈరోజు ఆయన తలుపులు తెరిచారని దేవుని యొక్క అవునా వాక్యం వినడానికి అవకాశం దొరికింది కదా. మనం అందరం ఇలా రావడానికి అవకాశం దొరికింది కదా. ఆయన దయ కదా. చెప్పండి, ఆయన కృప కదా. ఇప్పుడైనను ఏం చేయాలి? 2వ అధ్యాయం 12వ వచనం, యోవేలు ప్రవక్త గ్రంథం, ద బుక్ ఆఫ్ జోవెల్ చాప్టర్ 2 verse 12. ఇప్పుడైనా మీరు ఏం చేయాలి? ఇప్పుడైనా ఇంత జరిగింది లోకానికి, ప్రపంచానికి, మన జీవితాల్లో ఏమీ కీడు రాని వల్ల దేవుడు. ఇప్పుడైనను ద బుక్ ఆఫ్ జోవెల్ 2వ అధ్యాయం 12వ వచనం చదవబడుతుంది. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను ఉపవాసం ఉండండి, కన్నీళ్ళు విడవండి, దుఃఖించండి. బాహ్యంగా కాదు, మనస్ఫూర్తిగా, మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా ఇదిగో తిరిగి నా యొద్దకు రండి. దేవునికి మహిమ కలుగును గాక. తిరగండి. ఏ మార్గంలో ఉన్నారో మత్తులారా, పెద్దలారా తిరగండి. యాజకులారా మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్నారు, కానీ మీరు ఇంకా చేయవలసింది ఏమిటో నేను చెప్తున్నాను. బలులు అర్పించడం, దహన బలులను అర్పించడం, ఇవే కాదు. మీరు చేయాల్సినవి ఏమిటంటే ఇదిగో ఇప్పుడైనాను మీరు ఏం చేయాలని అన్నారు? చదువుతున్నాను దేవుని యొక్క వాక్యాన్ని. యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం నొద్ద పరిచర్య చేయువారులారా రోదనం చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరము నాకు రాకుండా నిలిచిపోయినో ఉపవాస దినమును మీరు ప్రతిష్ఠించుడి. యాజకులారా దేవుని పరిచారకులారా ఋతు దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమలాడుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవునికి మహిమ కలుగునుగాక. యాజకులు గోనెపట్ట కట్టుకునే కాలం ఇది. దేవుని పరిచారకులు బలిపీఠం వద్ద రోదన చేసే కాలం ఇది. అంగలార్చే కాలము, ఉపవాస దినమును ప్రతిష్ఠించే కాలము, వృత్తి దినం ఏర్పరిచే కాలము. అందుకనే దేవుని యొక్క వాగ్దాన క్షేత్రం, యెహోవా వాగ్దాన క్షేత్రంలో ఆయన వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధ స్థలంలో ఈ నెల 30వ దినం, 31వ దినం గుర్తుపెట్టుకొని డైరీలో రాసుకోండి, క్యాలెండర్లో రౌండ్ చేసుకొని యూట్యూబ్లో వింటున్నవారు, ఈ ఆరాధనలో పాలు పొందేవారు, ఆగస్టు నెల 1వ దినం 3 దినాలు సంపూర్ణ ఉపవాస పండుగలు ప్రకటిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఇక మీదట ప్రమాదం జరగకూడదు. ఏం ప్రమాదం జరిగిందో చదవబడుతుంది, వినండి చాలు. చదవబడేటప్పుడు మీరు చూడండి. యోవేల్ గ్రంథం, ద బుక్ ఆఫ్ జోవేల్ 1వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2వ వచనం మాత్రం చదవండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. 5వ వచనము.
మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి. 13వ వచనము. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠము వద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. పెద్దలారా, దేశపు కాపురస్తులారా, మత్తులారా, యాజకులారా, దేవుని పరిచారకులారా, ఈ ఆపత్కాలంలో ఇది చేయండి. ఎందుకంటే 3rd వేవ్ ఆగస్టు నుంచి వస్తుందని, 3వ తరంగం కరోనా అది చాలా తీవ్రంగా ఉంటుందని, అక్టోబర్ నవంబర్లో వస్తుందని, లేదా ఫిబ్రవరి నెల 2022 సంవత్సరంలో వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలాసార్లు హెచ్చరికలు చేస్తూ వస్తుంది. మన దేశం కూడా, మన దేశపు శాస్త్రవేత్తలేమి లేదా వైద్య శాస్త్రులేమి హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఎక్కువగా ఎకానమీ దెబ్బతినింది, ఆరోగ్య వ్యవస్థ క్షీణించింది, ఇప్పటికే చాలా కృంగిపోయి ఉన్నాం. ఇప్పటికే 2 సంవత్సరాల నుండి ఆరాధనలు కొన్ని రోజులు జరుగుతున్నాయి, కొన్ని రోజులు ఆగిపోతున్నాయి. ఇంకా ఎంతకాలం? దావీదు ఒక ప్రశ్న అడిగారు దేవుణ్ణి, ఎన్నాళ్ళ మటుకు ప్రభువా, ఎన్నాళ్ళ మటుకు మమ్మల్ని విడనాడదావు, ఎన్నాళ్ళ మటుకు? దేవుడు అంటున్నారు, ఇప్పుడైనను. ఏమేం జరిగాయి? 1వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. ఇవి వివరించే విషయాలు కావు. 1వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. ఎన్నో వచనాలు నేను చెప్తూ ఉంటాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకు, 20వ వచనం వరకు చదవండి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసియున్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసియున్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసియున్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువార్లారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చియున్నది. వాటి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడసింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసియున్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికియున్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్ములు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్య గాండ్లారా సిగ్గునుందిరి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమియు లేకపోయెను. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని
యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను, విత్తనము మంటి పెడల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు కూడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కల్లుపు కొట్లు నేలపడియున్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి, ఎడ్లు మందులుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి, మంటి తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి. ఏమంటారు మీరు? ఎంత నష్టం జరిగింది ప్రపంచానికి. అందులో మనం జీవిస్తున్నాం ప్రపంచంలో కనుక మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకో ఆయన దయ మనలా బలపరుస్తూ ఉంది. ఇన్ని నష్టాలు ఇవన్నీ వివరించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. ఇంటికి వెళ్ళినాక ప్లీజ్ ఈ యూట్యూబ్లో చూసిన తర్వాత మనలో యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు చదవండి. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. భోంచేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం కుటుంబ ఆరాధనలో కూర్చున్నప్పుడు మరలా చదవండి. కాబట్టి ప్రభు హెచ్చరిక చేశారు. ఇంత జరిగింది కదా, ఇంకోటి జరగబోతుందంట. ఇప్పుడు మొదలు పెడుతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని మరలా చదవటం. 2వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభిస్తున్నాం. చూడండి మరలా ఏం జరగబోతుంది. అందుకనే మీరు దేవుని యొక్క వాక్యానికి భయపడండి. మనుషులకు మాకు ఎవరికి భయపడదు. చదవండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీది ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు. వారి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నదేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడైను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, సూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాటక అవన్నీ చక్కగా పోవచ్చున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్నములో నక్కముక్కల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో నుండా జ్వరపడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుముల వలె గర్జించుచున్నారు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగల వాడేవుడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ముగింపులోకి వస్తుంది ప్రసంగం. ఇవన్నీ వివరించడానికి చాలా సమయం పడుతుందని ముందుగానే నేను తెలియపరిచాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు చెప్పబడిన హెచ్చరికలు జరిగిపోయిన కీడు, జరుగుతున్న కీడు, కరోనా వలన కానీ పలు విధాలైన నష్టాల వలన. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఇంచుమించు 11వ వచనం వరకు చెప్పబడింది రాబోతున్న కీడు. ఈ కీడు రాబోతుంది కాబట్టి ఇప్పుడైనను నేను చెప్పేశాను ఏం రాబోతుందో అని దేవుడు అంటున్నారు. ఎవరితో? పెద్దలతో, దేశపు కాపురస్తులతో, యవనస్తురాలతో, మత్తులైన వారితో, దాంతోపాటు యాజకులతో, దేవుని పరిచారకులతో. అవి వచ్చే ముందే మీరు జాగ్రత్త పడండి. ఆగస్టులో రాబోతుంది కాబట్టి జూలై 30, 31లోనే మనం ప్రారంభిస్తున్నాం. అది రాకముందు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అనుకోవచ్చు జనవరిలోనే మనం 3 దినాలు ఉపవాస పండుగలు చేశాం కదా అని. ఆ దేవుని యొక్క సన్నిధిని వెతికినందువలనే మనం ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాం. ఆ ఉపవాస ప్రార్థనలన్నీ పరలోకంలో భద్రపరచబడ్డాయి. మనలా ఇది రాకముందు 2 విధాలుగా వస్తాయి. ఒకటి, కరోనా రావచ్చు అని హెచ్చరిక ఉంది కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. దానిని ఆపగలిగింది ప్రభు మాత్రమే. అహరోను వెళ్ళి పరిహారం చేసినప్పుడు తెగులు ఆగిపోయాను. స్తోత్రం చెప్తారా దేవునికి? అహరోను ప్రధాన యాజకుడు. ఇప్పుడున్న క్రొత్త నిబంధన సంఘం ప్రధాన యాజకుని పిలుపుతో పిలువబడి సంఘం వెళ్ళి దేవుని యొక్క పాదాల మీద పడితే దేవుడు ఇక నువ్వు వెళ్ళొద్దని, కరోనాని అడ్డుకోరా, 3rd వేరియంట్ పిల్లల మీద పడకుండా నువ్వు రావద్దని ప్రభు శాసిస్తే గాలి ఆగిపోయింది. గాలిని ఎవరు ఆపలేరు. ప్రపంచంలో ఎవరు, ప్రభుత్వాలైనా సైన్స్ అయినా గాలిని మాత్రం ఆపలేరు. తుఫానును ఎవరు ఆపలేరు. నిమ్మలమౌము ఆయన మాట బయలుదేరిన వెంటనే ఊరకుండుము, ఒకసారి సముద్రం అంతా అలలన్నీ ప్రశాంతతలోకి వెళ్ళిపోయాయి. తుఫాను ఒకసారి, గాలి ఒకసారి ఆగిపోయింది. వాటికంటే భయంకరమైనది కాదు తెగులు. కాబట్టి కరోనాని ఆగిపోమని ప్రభు చెప్పాలంటే ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచిచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గరికి రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. యూట్యూబ్లో చూసినంతకాలం చూసాం, మందిరపు తలుపులు తెరవబడ్డాయి. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. 1:14 ప్రకారంగా చదవబడింది కదా, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. వృత దినమును చదవండి. ఉపవాస దినమును 1:14 జోబేల్. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకునుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. 2వ అధ్యాయం 15-16. సియోనులో బాకా ఊదుడి. సియోనులో బాకా ఊదుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానముకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఈ మాయనందురు గదా అని వేడుకొనవలెను. దేవుడు అన్యజనులకు అప్పగించే రోజులు రాబోతున్నాయి. ఆయన ప్రజలను సంఘం ఎత్తబడిన తర్వాత అది రాబోయే శ్రమల గురించి చెప్పాను. ఒకటి, జరిగిపోయిన శ్రమలు. రెండవది, రాబోచున్నవి. సంఘం ఎత్తబడబోతుంది.
ఎత్తబడిన తర్వాత మహాశ్రమలు వస్తాయి. ఇందాక 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ వచనం నుండి 11 వరకు కూడా చదవండి. మొదటి అధ్యాయం యోవేలు గ్రంథం 1 నుండి 20, రెండోది 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు, 11 వరకు చదవండి. తర్వాత 12 చదవండి. రాబోతున్న శ్రమల గురించి రాయబడింది. రాకెట్స్, జెట్ రాకెట్లు, డ్రోన్స్, మిసైల్స్, క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, వీటన్నిటి గురించి రాయబడింది. అందులోనే రాయబడింది. హబక్కూకు గ్రంథంలోనూ ఇందులోనూ రాయబడింది. నహూము గ్రంథంలోనూ అక్కడక్కడ. ఆయుధాల మీద పడినా కానీ త్రోవ తప్పవు. వెళ్ళిపోతూ ఉంటాయి, ఆయుధాల మీద పడిపోతూ ఉంటాయి, ఆయుధాలు పేలిపోతూ ఉంటాయి, ఇవి కానీ త్రోవ తప్పవు. ఎందుకనంటే వాటిని అంత సిస్టమేటిక్గా ఆపరేట్ చేస్తారు. చిన్న చిన్న ఫోన్సే జాగ్రత్తగా ఆపరేట్ చేస్తున్నారే, అంత పెద్ద అణుశక్తిని, హైడ్రోజన్ పవర్, ఆటోమిక్ ఎనర్జీ ఎంత జాగ్రత్తగా ఆపరేట్ చేయబోతున్నారో చూడండి. సంఘం ఎత్తబడిన తర్వాత భయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి. వాటిని తప్పించుకోవాలంటే మీరు ఇప్పుడైనాను కన్నీరు విడిచిచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అయిపోయింది వాక్యం. వచ్చే వారంలో ఇలా చేస్తే ఏం చేయబోతున్నాను? ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ లార్డ్ గాడ్. ఏం లేదండి, కడుపు కాలిందనుకో, కన్నీరు వచ్చిందనుకో, దేవుని బతిమలాడుకున్నామని అనుకో, తిరిగావని అనుకో, లోకం వైపు నుండి, పాపం వైపు నుండి, సాతాను అధికారం నుండి దేవుని అధికారం వైపు నువ్వు తిరిగితే, అదే అన్నారు పౌలుతో ప్రభువైన యేసు ఆకాశం నుండి మాట్లాడుతూ, సాతాను అధికారం నుండి ఇదిగో నా వైపు జనులు తిరిగేటట్లు నేను నియమించున్నానని. తిరిగావని అనుకో, ఆయన దగ్గరికి వచ్చావని అనుకో, జాలిపడి ఆయన అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత వాగ్దానాలు ఇస్తారు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరని ఆయన చెప్పాలి. నా జనులు ఇక మీదట అవమానం పొందరని ఆయన చెప్పాలి. ప్రతి విధమైన కీడు ఆయన ఆపేయాలి, తెగుళ్ళు ఆపేయాలి, శ్రమలు రాకుండా. మరలా 3rd వేరియంట్ మనం ఆపేస్తామనండి. హల్లెలూయా. మనకు అధికారం ఇచ్చారు కదా. ఎప్పుడు? ఆయన్ని మనం సంతోషపరిచినప్పుడు మనం ఏం చెప్పినా ఆమెన్ అంటే జరుగుతుంది. ఆయనతో లేకుండా ఆమెన్ అంటే జరిగిద్దా? నువ్వు ఆయనతో ఉండి, నువ్వు ఆయన మాటలను ఆలకించి, ఆయన శాసనాలను గైకొని, ఆయన కట్టలను అనుసరించి ఏ పాపపు ఊపిలో నువ్వు చిక్కుపడ్డావు, మునిగిపోతావు. జాగ్రత్త. ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు నువ్వు మునిగిపోమని, జాగ్రత్త. ఏమన్నా అన్నారు ఆయన? ఇంత జరిగినాను, ఇర్మియా గ్రంథం తెరుస్తున్నాం, ఇంత జరిగినాను ఆమె నా వైపు తిరగలేదు. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 3వ అధ్యాయము 10వ వచనం, ఇంత జరిగినా కానీ ఆమె నా వైపు తిరగలేదని తన ప్రజల గురించి ఆయన హెచ్చరిక చేస్తున్నారు. 3:10 ద బుక్ ఆఫ్ జెర్మియా. ఇంతగా జరిగినను విశ్వాసఘాతుకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నారు. పైవేషమునకే. జాగ్రత్త. యెహోవా మనుషులందరి హృదయములను పరిశోధించువారు. ఇంత జరిగినను ఆమె నా యొద్దకు తిరిగి రావట్లేదు. దేవుని వైపు తిరగండి. వచ్చే ఆదివారం ఈ మెసేజ్లో 2వ భాగం వినండి. మీరేం చేయాలి? ఆ 3 రోజులు మీ స్వాధీనంలో అప్పచెప్తున్నాం. బలవంతాలు చేయము ఇక మీదట. అవునా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాం. వినటం, అనుసరించటం మీ వశంలో ఉంది. ప్రకటించటం దేవుని యొక్క వశంలో ఉన్నది కాబట్టి ప్రకటిస్తున్నాం. ఈరోజు చెప్పాల్సిన ప్రకటన వేరు, కానీ ప్రభు అనుగ్రహించిన ప్రకటన వేరు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి ప్రభు కనబడ్డారు, ప్రభు ధైర్యపరిచారు. నిన్న సాయంత్రం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవడంలో ఉరుము శబ్దాలతో దేవుడు మాట్లాడారు. ఇవన్నీ దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఆకర్షించుకునే విధానాలు ఇవి. లోకాకర్షణ నుండి ఆయన వైపు తిరుగుదాం. 3వ వేవ్ ఆపేస్తారు. ఆయన ప్రమాదాన్ని ఆపగలిగిన వారు ప్రభు మాత్రమే. ఆయన బిడ్డలు పొందుకున్న అధికారాన్ని బట్టి కూడా ఆపుతున్నాం అని మనం కూడా గద్దిస్తాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను దీవించి ఆయన రహస్య రాకడ కొరకు మనల్ని సిద్ధపరచుదురుగాక. లేచి నిలబడదాం. Come on, let us stand in the presence of God. లేచి నిలబడదాం. చేతులు జోడిస్తున్నాం.
ప్రతివారు కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. క్షమించమని అడుగుదాం. యేసు ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మా దోషములను క్షమించండి, మా ప్రార్థనలను క్షమించండి. మొదటిసారి క్షమాపణ అడిగాం. ఆరాధన చేసే ముందు ఇప్పుడు మీ వాక్యం ప్రకటించబడిన మీదట చేతులు జోడిస్తున్నాం. మేము తిరిగి నీ వైపుకు, నీ వద్దకు వస్తున్నాం. తిరిగాం నీ వైపునకు, వస్తున్నాం నీ వద్దకు. రాబోతున్న థర్డ్ వేరియంట్, 3వ తరంగం కరోనాను మీరు ఆపండి. సంఘం ఎత్తబడినప్పుడు మమ్మల్ని అందులో ఎత్తబడే సంఘంలో ఉంచండి. మీరు ఆకడలో మేము కొనిపోబడాలి. యెహోవా దినము భయంకరము, దానిని తాళజాలిన వాడెవడు? ఎవరు తట్టుకోలేరు. ప్రకృతి కూడా తారుమారైపోయే రోజులవి. ఉంటావా ఆ రోజుల్లో? యూట్యూబ్లో అనేక విధాలైన ప్రసంగాలు చూచి అందరూ ఎత్తబడతారనే అబద్ధ బోధ విని నువ్వు భ్రమలో ఉన్నావేమో. ప్రభు యొక్క రాకడ కొరకు ఏర్పరచబడిన వారు లోకంలో జీవిస్తున్నప్పటికీ లోక మర్యాదను అనుసరింపని వారు దేవుని దగ్గర క్షమాపణ అడగండి. 2 చేతులు ఎత్తండి. అయా, ఇక మీదట నేను నీ వైపు తిరుగుతున్నాను. ఈ ఉపవాస దినమును ప్రకటించారు కాబట్టి ఈ నెల 30వ దినం, 31వ దినం, ఆగస్టు 1వ దినం నేను అన్ని పనులు మాని నీ సన్నిధిలో వచ్చి పడి గోనెపట్ట కట్టుకుంటాను. దేవుడు మన తీర్మానాలను ఆశీర్వదించి రాబోతున్న థర్డ్ వేరియంట్ను ఆపి ఉగ్రత దినాల్లో మనం పడకుండా తప్పించి అనేకమైన ఆశీర్వాదాలను, వాగ్దానాలను మనకు చేసి ఇక మీదట మనం సిగ్గుపడకుండా మనల్ని ఆయన దర్శించి మన కొమ్మును ఆయన నామం వలన హెచ్చించుదురుగాక. కళ్ళు మూసుకుందాం, కూర్చోండి, చేతులు జోడించండి. ఇదే క్రమం. ఎవరు ప్రార్థన చేసినా చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లెక్కించలేని అయా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. స్వామికు స్తోత్రాలు ప్రభురాజువి. అయా ఇప్పుడైనా తండ్రి ప్రభు అయా కన్నీరు విడిచిన తండ్రి ప్రభురాజువి. అయా ప్రార్థన చేసిమంటున్నారు తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. మాకు క్షేమం కలగాలి తండ్రి, భద్రత కలగాయి, కాపుదల అనుగ్రహించబడుకొని వచ్చిన తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. మా బిడ్డలందరికీ నా తండ్రి ప్రభు అయా మీరు కాపుదల దయచబడుకొని వచ్చిన తండ్రి. స్వామికు స్తోత్రాలు. స్వర్గత్తము ఇచ్చి సంపాదించిన తండ్రి ప్రభు రక్తం వలన తండ్రి ప్రభురాజువి మేమందరము నా తండ్రి మీ బిడ్డలు అయి ఉన్నాను తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. అయా మమ్మల్ని అందరినీ కాపాడమని అడుక్కొని వచ్చిన తండ్రి. స్వామికు స్తోత్రాలు. మీరు రోషము గల నా తండ్రి ప్రభు దేవుడు తండ్రి. ప్రపంచమున్న ఆయా పరిస్థితులన్నీ మార్చగలన దేవుడు తండ్రి. స్వామికు స్తోత్రాలు తండ్రి. రోషముతో నా తండ్రి ప్రభురాజువి మీరు ఉన్నారు తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. అయా పెద్దల రాతకు తిరిగి రండిని సెలవిచ్చారు తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభురాజువి దేశ కాపురస్తుల నా తండ్రి ప్రభు అయా యాజకులారా నా తండ్రి ప్రభురాజువి మీరు అందరూ నా యొద్దకు తిరగమని సెలవిచ్చారు తండ్రి. స్వామికు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభురాజువి మీ యొద్దకు తిరిగి అయా అడుగుచున్నాం తండ్రి. స్వామికు స్తోత్రాలు. కరోనా నా తండ్రి ప్రభు అయా 3వ నా తండ్రి ప్రభు రాకుండా అయా మీరు కృప చూపించమని అడుక్కొని వచ్చిన తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. జూలై నెల తండ్రి ప్రభు 30, 31 ఆగస్టు 1వ తేదీలు నా తండ్రి ప్రభురాజువి ఉపవాసము నా తండ్రి ప్రభు రాజువి అయా మేమందరము నా తండ్రి ప్రభు అయా ఉంటున్నాం తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. గోనె పట్ట కట్టుకుంటున్నాం తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. అయా నా తండ్రి అయా గోనె పట్ట కట్టుకుని నా తండ్రి ప్రభు మీ సన్నిధానములు నా తండ్రి ఆరాధించి స్తోత్రించి నా తండ్రి ప్రార్థించే నా తండ్రి ప్రభు రాజువి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వామికు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు అయా 3,000 నా తండ్రి తీసివేయమని అడుక్కొని వచ్చిన అంతనేసా పిల్లల మీదకి రాకుండా నా తండ్రి హయా మీరు కృప చూపించమని అడుక్కొని వచ్చిన అంతనే అహరు నా తండ్రి ప్రభు రాజువి ప్రధాన
యాజకుడై ఉండి నా తండ్రి ప్రభు రాజువి మన తెగులు మధ్యకి వెళ్ళగానే నా తండ్రి తెగులు ఆగిపోయిన తండ్రి సమికు స్తోత్రాలజా మీ దాసుడు నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి ప్రభు రాజువి ఆయన నా తండ్రి ఆయా కరోనా 3వ వేవ్ నా తండ్రి రాకుండా తండ్రి మీరు కృప చూపించమడి కొనొచ్చు నా తండ్రి సమికు స్తోత్రాలజా అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తనేసా మా బిడ్డ అందరినీ ఆశీర్వదించి దీవించమడి కొనొచ్చు నా తనేసా మీ దీవులతో నింపమనడి కొనొచ్చు నా తనేసా మీకు స్తోత్రాలజా మేమందరము నా తండ్రి ప్రభు రాజువి అయా నా తండ్రి ప్రతి ఒక్కరము నా తండ్రి ప్రభు మీ రాశిరాకుల్లో మీ ఎదుట ఉండగలన గొప్ప ధన్యత భాగ్యము దయచమడి కొనొచ్చు నా తనేసా అయా కొంతమంది ఎత్తబడతారని చెప్పారు తనేసా మీకు స్తోత్రాలజా అయా మేమందరము ఎత్తబడాలి తనేసా అయా నా తండ్రి ప్రభు మీ రాశిరాకులు నా తండ్రి ప్రభు అయా మీ వద్దకు చేరగలను గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ప్రాముఖ్యమైన ప్రకటనలు మీ ముందు ఉంచబడుతున్నాయి, శ్రద్ధగా వినండి. ఈరోజు తీవ్రంగా దేవుని యొక్క వాక్యం ప్రకటించాను. ఈరోజు నేను ప్రకటించాల్సిన వాక్యం చెప్తున్నాను. వాస్తవానికి ప్రకటించాల్సిన వాక్యం ఈరోజు మన ప్రభు మనకేమేమి ఇచ్చారు ఆ వాక్యాన్ని నేను సిద్ధపరచుకున్నాను. కానీ నేనంతా ఆయన ఎదుట ఇంచుమించు ఒక 8 గంటలు నిలబడి ఉదయం నుండి సాయంత్రం వరకు పడుకున్న తర్వాత ప్రభు నాకు ఇచ్చిన ప్రకటన ఇది. ప్రభు కనపడ్డారు రాత్రి, ధైర్యపరిచారు. అందుకనే వాక్యం ఆయన ఇచ్చిన ప్రకటనే చెప్పాలి, మార్చి చెప్పకూడదు. ఇంతకుముందు ఇచ్చిన ప్రకటన వచ్చే వారాల్లో ఆయనే ప్రకటింపచేస్తారు. ఆయనకి మహిమ కలుగునుగాక. ప్రతి శనివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం ఉంటుంది 6:30కి, పురుషులకి 9 గంటలకి. మర్చిపోవద్దని ప్రకటిస్తున్నాను. ప్రకటన ప్రతి ఆదివారం ఇదే ప్రకారంగా ఆరాధనలు ఉంటాయి. అయితే ఆగస్టు 1 దాటిన తర్వాత ఆగస్టు 8వ దినం నుండి 2 ఆరాధనలే ఉంటాయి. ఉదయం 8 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకు ఒక ఆరాధన. ఎందుకంటే సమృద్ధిగా వాక్యం నేను ప్రకటించలేకపోతున్నాను. మీకు హడావడి, మాకు హడావడి అయిపోతుంది. దానికి అనుబంధంగా 3వ ఆరాధన కేఎల్రావు పార్కులో ఈ దినం నుంచే ప్రారంభించాం. వచ్చే ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయని ప్రకటిస్తున్నాను. వచ్చే ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. ఆగస్టు నెల 8వ దినం నుండి 2 ఆరాధనలు ఉంటాయి. ఖచ్చితంగా నేను ప్రకటించిన ఆ ప్రాంతాల వారే రావాలి. ఇక మీదట ఏ ఏరియాల వారు రావాలో 2 ఆరాధనలుగా మార్చినప్పుడు వారికి నేను వచ్చే వారం లిస్టు ప్రకటిస్తాను. ఆ ప్రకారంగా యెహోవా వాగ్దాన క్షేత్రంలో కూడా 1వ తారీఖు ఆదివారం ఆ లిస్టు ప్రకటించబడుతుంది. 3వ ప్రకటన ఈ నెల 30వ తారీఖు శుక్రవారం, 31వ తారీఖు శనివారం, 1వ దినం ఆగస్టు 1 ఆదివారం. యేసుక్రీస్తు ఆరాధన విజయోత్సవముల, పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనల, సంపూర్ణ ఉపవాస పండుగలు ప్రభునందు విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. 3 పగళ్ళు ఉపవాసం ఉండండి. ఉండగలిగిన వాళ్ళు సంపూర్ణంగా ఉపవాసం ఉండండి. సాధారణంగా 3 పూటలతోనే అయిపోతుంది. ఆదివారం సాయంత్రంతో, మధ్యాహ్నంతో కాదు. ఆదివారం రాత్రి కాల ప్రార్థనతో ఈసారి ముగుస్తాయి. ఎందుకంటే 1వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కనుక ఫైనల్ బ్లెస్సింగ్ అప్పుడు ఇస్తాను. రాత్రికాల ప్రార్థన కూడా 9 గంటలకు అయిపోతాయి కదా, శుక్ర శని. అదే ప్రకారంగా ఆదివారం రాత్రి 9కి క్లోజ్ చేసేస్తాం. నేను ప్రభునందు మాటిస్తున్నాను, ఇక మీదట టైం అంటే టైంకి ప్రారంభమవుతుంది, టైం అంటే టైంకి ముగుస్తుంది. ఒకటో తారీఖు రాత్రికాల ప్రార్థన ఒక 2 గంటలు లేదా 3 గంటలు మనం 6 నుండి 9 లోపు పూర్తి చేయబోతున్నాం.
దేవుని చిత్తమైతే మహాపరిశుద్ధ బల్లారాధన 1వ తారీఖు ఉంటుందని ప్రకటిస్తున్నాను. సోషల్ డిస్టెన్స్లో, డిస్పోజల్ గ్లాసుల్లో. ఎందుకంటే గత 2-3 నెలలుగా మహాపరిశుద్ధ బల్లారాధన లేదు కనుక యెహోవా వాగ్దాన క్షేత్రంలో ఈసారి బల్లారాధన ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో ఇంతకాలం బల్లారాధన ఇచ్చాం, ఇక మీదట కూడా విజయవాడలోనే ఉంటుంది. కానీ ఈ యేసుక్రీస్తు ఆరాధన విజయోత్సవాలలో బల్లారాధన ఇవ్వనా ప్రభువా అని అడిగాను. ఆయన అనుమతితోనే ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అది 3 రాత్రులు 3 పగళ్ళు పూర్తిగా. దయచేసి టీం వారు, ఆ తర్వాత ఎల్డర్స్ ఎలక్ట్ అవ్వండి. హౌస్ ఆఫ్ పెంతెకోస్ట్ టీమ్, లేడీస్, జెంట్స్, ఆ తర్వాత సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్, కృపా టీమ్ బాయ్స్, గర్ల్స్, స్పెషల్ టీం వారు, ఎల్డర్స్ ఎలక్ట్ అవ్వండి దయచేసి. ఆ తర్వాత ప్రతి శుక్రవారం క్రైస్ట్ పవర్లో వచ్చి ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా సంఘ ప్రార్థన మొదలవ్వాలి శుక్రవారం. శనివారం, ఆదివారం మాత్రమే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు కూటములు, పునరుత్థాన దిన ఆరాధనలు జరుగుతాయి. శుక్రవారాలు క్రైస్ట్ పవర్లో వచ్చి ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇవి చేసుకోవచ్చని నేను ప్రకటిస్తున్నాను. యెహోవా వాగ్దాన క్షేత్రంలో యేసయ్య ఆరాధన విజయోత్సవాలు 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు వర్షిప్, ప్రార్థన మీకోసమే. ప్రార్థన నూనెలు తెచ్చుకోండి. 3 రోజులు బలిపీఠం మీద పెడదాం. చాలా ఎక్కువగా ప్రభుని బతిమలాడుకుందాం. కరోనా ఆపేసేయండి ప్రభువా, మీ చిత్తమైతే అనుమతించండి అనొద్దు. ప్రభువా ఆపేసేయండి, మా ప్రాణాలని కాపాడండి, బతిమలాడుకుందాం. ఇదిగో వారు ఆయన తట్టు తిరగగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా.